నిన్న రావణ భిక్షు మీతో మాట్లాడింది శ్రీలంక నుంచే సార్. కానీ ఇప్పుడు వాడు తిరువనంతపురం నుంచి సూరత్కి ట్రావెల్ చేస్తున్నట్టుగా ఎయిర్ ఇండియా ఇన్ఫర్మేషన్ సార్. కానీ వాడు ఇండియాలోకి వచ్చినట్టు ఇమిగ్రేషన్లో ఎంట్రీ లేదు సార్. తిరువనంతపురానికి దొంగబట్లు వచ్చుంటాడు. చెక్ చేయండి సార్. అవుట్. నేను షూట్ చేస్తే నువ్వు చచ్చిపోయావని పేపర్లో వచ్చింది. ఇది ఆపరేషన్ థియేటర్ కాదు, పోస్ట్ మార్టం టేబుల్. 3 ప్రశ్నలు. ఎంత డబ్బు, ఎక్కడికి వెళ్ళి చేరుతోంది, రావణ భిక్షు చేతిలో ఉన్న ఇండియా మొబైల్ నంబర్ ఏంటి? నువ్వు సమాధానం చెప్పకపోతే ఈ లోకంలో మొట్టమొదటిసారిగా ప్రాణాలతో ఉండగా పోస్ట్ మార్టం చేయబోయేది నీకే అవుతుంది. డాక్టర్. సార్ చెప్పేస్తాను సార్. బోల్ రామ్. మన బ్యాచ్ లో గుజరాత్ లో ఎవరైనా వర్క్ చేస్తున్నారా? మన రామ్జీ కూడా గుజరాత్ పతాన్లోనే కలెక్టర్ గా ఉన్నాడు. అందరూ గ్రూప్ లో ఉన్నారు. వి హావ్ ఎ టార్గెట్ టు అచీవ్ సంతోష్. అందరినీ కాన్ఫరెన్స్ లో కనెక్ట్ చేసి నాకు కాల్ చేయి. ఓకే రామ్, ఇమిడియట్లీ. హాయ్ సంతోష్, యూర్ ఆన్ కాన్ఫరెన్స్. ఓకే. గుజరాత్ నుంచి రాజస్థాన్ వయా పాకిస్తాన్ వెళ్ళాలంటే ఉదయపూర్ మీదుగానే వెళ్ళాలి. ఓకే రామ్, వి విల్ డు ఇట్. ఓకే రామ్. గుజరాత్ నుంచి రాజస్థాన్ వరకు అధికారులకు రాజకీయ నాయకులకు డబ్బులు సెటిల్ చేసేశాం. మీకు ఎవరో అడ్డుపడరు. కానీ జైసల్మీర్ దాటి పాకిస్తాన్ బోర్డర్లో కొంచెం గ్యాంగ్స్టర్స్ ప్రాబ్లం ఉంది. అక్కడ జాగ్రత్తగా ఉండండి. నేను వెపన్స్ తో వెళ్తున్నాను. దేఖ్లుంగా. డీజీపీతో మాట్లాడాను రామ్. రాజస్థాన్ మొత్తం ఫోర్స్ ని మనల్ని యూజ్ చేసుకోమన్నారు. గుడ్. ఇప్పుడే జైసల్మీర్ సిటీ దాటారు. వాళ్ళు శామ్ డెసర్ట్ ఏరియాని క్రాస్ చేసేలోగా బ్లాక్ చేసేద్దాం. ఈ ఆపరేషన్ ని సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేస్తున్నాం. ఇండియన్ సివిల్ సర్వీస్ హిస్టరీలో మన బ్యాచ్ కంటూ ఒక రికార్డ్ ని క్రియేట్ చేస్తున్నాం. సంతోష్, where are you? Hey, जल्दी जाओ. రామ్, చూసుకుంటా. జల్దీ చలాओ. వాడికి ఎదురుగా వచ్చి డైవర్ట్ చేస్తాం. టర్న్ కరో. चलो भैया. गाड़ी निकाल. Jairaj, seize everything. ओके सर.
భిక్షు రేయ్ తల తీస్తాను సవాల్ చేసి అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నావు. మర్యాదగా నన్ను చంపే. నోమాని బెజవాడ గడ్డ మీదకి నన్ను తీసుకెళ్ళావు. ఊరంతా నెత్తుటి మూడగవుద్ది. కెప్టెన్. ఎస్ సార్. ఏంట్రా మధ్యలోనే దింపేశావు? భయపడ్డావా? ఆంధ్ర పోలీస్ రాజస్థాన్ లో ఎన్కౌంటర్ ఆరచ్చు. అసహ్యంగా లేదు. నేను నిన్ను చంపబోయేది లేదు, నీ మీద కేసు పెట్టబోయేది లేదు, జైలుకి పంపించబోయేది లేదు. ఇలాగే ప్రాణాలతో వదిలేసిపోతున్నా. నిన్ను వెంటనే చంపితే నీకు ప్రాణం విలువ తెలియదు, చావు భయమో తెలియదు. నువ్వే కదా అన్నావు, బిడ్డకి తండ్రి కొరివి పెట్టడం దారుణం, మనవడికి తాత కొరివి పెట్టడం అంతకన్నా దారుణం అని. దారుణాతి దారుణం ఏంటో చెప్పనా? నీకు నువ్వే కొరివి పెట్టుకోవడం. ఇక్కడి నుంచి 250 కిలోమీటర్ల చుట్టుపక్కల ఒక్క ఊరు ఉండదు, చుక్క నీరు ఉండదు, నిలువ నీడా ఉండదు, ఎలా ఉన్నామని నిన్ను పలకరించే మనిషి ఉండడు. నడిచి ఎలాగోలా ప్రాణాలు కాపాడుకుందాం అనుకుంటే 1 వారంలో చస్తావు, పరిగెడితే 1 రోజులో చస్తావు. కొంచెం కొంచెంగా నువ్వు చావడం నీ కళ్ళారా చూడబోతున్నావురా. రేయ్ భిక్షు, నువ్వు శ్రీలంకకి వెళ్ళినట్టుగా రికార్డు ఉంది, కానీ మళ్ళీ ఇండియాకి తిరిగి వచ్చినట్టు రికార్డు లేదు. నీ అబ్బా స్వామికి భయపడి పారిపోయాడని ఈనాటికి ఊరు నమ్ముతోంది. నువ్వు చావుకి భయపడి పారిపోయావని చరిత్ర నేను రాస్తానురా.
6,500 కోట్ల ఎత్తుకు వెళ్ళింది రావణ భిక్షు బావమరిది మహాదేవ్. పోలీసులు జరిపిన కాల్పుల్లో సంఘటన జరిగిన చోట చనిపోయాడు. ఇప్పుడు రావణ భిక్షు ఎక్కడున్నారు సార్? పోలీస్ డిపార్ట్మెంట్ హెచ్చరించినందువల్ల హంతకుడికి భయపడి శ్రీలంకకి పారిపోయాడు. కీర్తిశేషులు పరశురాం భువన దంపతుల కుమారుడు చిరంజీవి రామస్వామికి గుంటూరు జిల్లా తెనాలి వాస్తవ్యులైన విశ్వనాథ్ శాంతిల కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి దియానిచ్చి వివాహం చేయుటకు పెద్దలందరి సమక్షమున నిర్ణయించిన శుభలగ్న పత్రిక.